ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా బి కోడూరు గ్రామంలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. హైదరాబాద్ అమీర్పేటలోని ప్రకృతి విజ్డమ్ సెంటర్ లో ఘనంగా సజ్జన సాంగత్యం. తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. ఒడిశా పూరిలోని పోలీస్ గ్రౌండ్స్ లో పోలీస్ సిబ్బందికి ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల పిఎస్ఎస్ఎం పుసులూరు శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం, శ్రీ శివశంకరి పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం బి కోడూరు గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ మానాలి మానాలి, మాంసాహారం మానాలి, శాకాహారమే తినాలి, పిరమిడ్ ధ్యానం చేయాలి అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధ్యానం, సత్సంగం చక్కగా నిర్వహించారు. ఆ తర్వాత అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి, లీలాకుమారి, సహదేవయ్య, శేఖర్ బాబు, శంకరమ్మ, ఋషి, కేశవరెడ్డి, వెంకట్రాముడు, ధ్యానులు, గ్రామ ప్రజలు 100 మంది పైగా పాల్గొన్నారు. నంద్యాల పిరమిడ్ మాస్టర్స్, పుసులూరు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి శాకాహార సద్భావన యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ శాకాహార సద్భావన యాత్రకు బి కోడూరు, నంద్యాల జిల్లా బి కోడూరు గ్రామంలో ఈ ప్రజల్లో సద్భావన కలిగించాలి శాకాహారం పట్ల అనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరిగింది. ధ్యానం అంటే అసలు మాస్టర్స్ని మన ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారి, స్వర్ణమాల అమ్మగారి, సదానంద యోగి గారి, మహావతార్ బాబాజీ వారి, లాహిరి మహా విశ్వేశ్వరగిరిని, సప్త ఋషులను, పరమ గురుమండలిని, ఆస్టల్ మాస్టర్స్ను, సంబాల మాస్టర్స్ను, హనుమంతుల వారి అందరినీ ఆహ్వానించుకుంటున్నాం. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ర్యాలీని ప్రారంభించుకున్నాం. తినాలి 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 మానాలి మానాలి చేసే కర్మలు సరిగ్గా లేకపోతే, అంటే సరిగ్గా లేని కర్మ ఏంటి? మాంసాహారం తినడమే. మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చామో అన్ని జీవాలు అలాగే వచ్చాయి. వాటిని చంపుకుని తినే హక్కు ఎవరిచ్చారు మనకి? అంటే మనకంటే అవి అల్పులని వాటిని చంపుకు తింటున్నాం. అలాగే మానవుల్లో కూడా మనకంటే బలీయమైన వాడు వచ్చి మనల్ని చంపేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మనము మనకంటే అవి బలహీనంగా ఉన్నాయని వాటిని చంపుతున్నాము. కానీ మానవుల్లో కూడా మనం బలహీనంగా ఉంటే బలవంతుడు వచ్చి చంపేస్తాడు. అలాగే ఏ అమ్మ, ఇప్పుడు మనమే ఉన్నాము, మీకు నిధులు వస్తాయి, నరబలి ఇవ్వండి అంటే ఇస్తారా మీ బిడ్డల్ని? మాకు ఆ నిధులు వద్దు, ఏమొద్దు, మా బిడ్డ మాకు కావాలి అంటాం. మరి అలాంటి దేవత తన బిడ్డల్ని బలి కోరుకుంటుందా? మన జిహ్వ చాపల్యం కోసం, వాటిని చంపుకోవడం కోసం అమ్మవారి పేరు చెప్పి వాటిని బలిచ్చి మనమే తింటున్నాం. ఏ అమ్మ తినదు వాటిని. ఎప్పుడైనా ఆలోచించారా? అవి తింటుందా? కానీ మనమే తింటున్నాం. అలాగే మనం ఎట్లా మన బిడ్డల్ని చంపుకోమో ఆ తల్లి కూడా ఆ బిడ్డల్ని చంపుకోదు. ఇది అర్థం చేసుకుంటే, విశ్వ నియమం అర్థం చేసుకుంటే మనం బాగుపడతాం. విశ్వ నియమం ఏంటి? నువ్వేం చేస్తావో తిరిగి అది పొందుతావు. అది విశ్వ నియమం. అంటే మనం మంచి చేస్తే హైదరాబాద్ అమీర్పేటలోని ప్రకృతి విజ్డమ్ సెంటర్ లో సజ్జన సాంగత్య కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి ధ్యాన సాధకులు, ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. PWF గ్లోబల్ వ్యవస్థాపకులు ప్రకృతి ఉమా మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంగత్యంలో ధ్యానం, ఆత్మ పరిశీలన, సానుకూల ఆలోచనలు, జీవిత విలువలు, ప్రకృతితో అనుసంధానం వంటి అంశాలపై
విశేషంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కొంత సమయం మౌన ధ్యానంలో పాల్గొని అంతర్ముఖ శాంతిని అనుభవించారు. అలాగే ఈ సాంగత్యం ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం పెరుగుతుందని తెలియజేశారు. ప్రకృతి విజ్డమ్ సెంటర్ తరపున ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి మనిషి కూడా ధ్యానంలోకి వచ్చినా రాకపోయినా, ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అయినా, నాకు అర్థమైనంత వరకు, వాయిస్ వినబడుతుంది కదా, సో నాకు అర్థమైనంత వరకు ఒక 5 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. బేసిక్స్ ఇవి ఫాలో కాకపోతే లైఫ్కి ఫౌండేషన్ ఉండదు, బేస్ ఉండదు. ఈ ప్రపంచంలో ఎవరు హ్యాపీగా ఉంటారు అంటే, ఎవరికైతే తగిన శక్తి ఉందో వారు హ్యాపీగా ఉంటారు. శక్తి లేదు, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ శక్తి లేదు. అప్పుడు ఏమవుతుంది? వాటినన్నిటిని ఉపయోగించుకోలేము, మనం వాటినన్నిటిని ఎంజాయ్ చేయలేము. నాకు చైర్ ఉంది కానీ నాకు శక్తి లేదు, కూలబడిపోతా. ఈ యొక్క చైర్ వల్ల నాకు ఉపయోగం లేదు. అప్పుడు ఈ చైర్ సున్నానే. మంచి చైర్ ఉంది నా దగ్గర, మంచి మైక్ ఉంది, మంచి షర్ట్ ఉంది, మంచి వస్తువులు ఉన్నాయి, మంచి సెల్ ఫోన్ ఉంది, కానీ నేను తగిన శక్తి లేదు, నేను అలా వంగిపోతాను. రైట్? దేనిని నేను ఉపయోగించుకోలేను, దేనిని నేను ఎంజాయ్ చేయలేను. కాబట్టి జీవితంలో మనం ఏది సాధించాలన్నా, ఏది ఉపయోగించుకోవాలన్నా, ఏది పొందాలన్నా మనము ముందుగా శక్తివంతులుగా తయారు కావాలి. అది బేస్ ప్రిన్సిపల్. ఆ తర్వాతనే మిగతావన్నీ. పేరు సబితా ఉమామహేష్. సో మా సారు ప్రకృతి ఉమామహేష్. సో మేము పాస్ట్ 30 years నుంచి స్పిరిచువల్ జర్నీ, ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేస్తూ 30 years కంప్లీట్ చేసుకున్నాము స్పిరిచువల్ జర్నీలో. ఈ April 5th రోజు మనము లాస్ట్ మంత్ ఈ సెంటర్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎంతోమంది కొత్త వాళ్ళకి ధ్యానం చేరాలి, ముఖ్యంగా యూత్కి, చాలామంది యూత్ ధ్యానంలోకి రావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ధ్యానంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు 94, 95 ఆ టైంలో పత్రిసారు ఎక్కువ డెప్త్గా ధ్యానం చేయించేవారు. సో ప్రతి ఆదివారము సాయంకాలం 5 to 7 ఇక్కడ ధ్యానం సెషన్స్ ఉంటాయి. ముఖ్య ఉద్దేశం ఏం లేదు, ఎక్కువగా బాగా ధ్యానం అంటే ఊరికే ధ్యానం చేస్తున్నాము అని కాకోకుండా ధ్యానం ఇంత డెప్త్గా చక్కగా అందరిని కూర్చోపెట్టి చేయిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. చిన్న కాన్సెప్ట్ చెప్తూ, బాగా ధ్యానం చేస్తేనే కదా అందరం చక్కగా తయారవుతాం. చాలామంది క్లాసెస్ మనం అటెండ్ చేస్తుంటాం, బట్ అక్కడ స్పీకర్ ఏంటి అంటే కనుక ఏదైతే టాపిక్ గురించి మాట్లాడుతున్నారో 100% దాని త్రూ ట్రావెల్ చేసిన మనిషి మనకి చెప్తే దాని వెయిటేజ్ అన్నది చాలా చాలా ఎక్కువ ఉంటుంది, మన లైఫ్లో ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఈ బుక్స్ రాశారు కదా మేడం, ఎటువంటి బుక్స్ చదవాలి అన్నది కూడా ఒక క్వశ్చన్ తెచ్చారు. ఓకే, మనం వేల కొద్దీ, లక్షల కొద్దీ, మిలియన్స్ కొద్దీ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. ఉమామహేష్ గారు బుక్స్ చదవడం ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పారు. ఎలాంటి బుక్స్ చదవాలి మనం? డెఫినెట్గా వి నీడ్ టు చూస్ కదా బుక్స్ అన్నవి. ఏవైతే దొరికిన బుక్ అది చదవం కదా. ఎలాంటి బుక్ చదవాలంటే, ఆ రాసిన ఆథరు ఏదైతే విషయం గురించి ఆ పర్టికులర్ బుక్ రాస్తున్నాడో 100% అనుభవం చెంది రాయాలి. 50%, 70%, 20% అనుభవం చెంది రాసి బుక్స్ మిలియన్స్ కొద్దీ ఉన్నాయి మార్కెట్లో. వాటిని అవాయిడ్ చేయాలి కొంచెం. అందుకే ఉమామహేష్ గారు అన్నట్టుగా ఒక యోగి బుక్ చదవాలి మనం. యోగి ఎప్పుడు కూడా ట్రావెల్ చేసి తన అనుభవాలు రాస్తాడు. అక్కడ విన్నదో సగం అనుభవం చెందిందో ఒక యోగి రాయుడు.
అందువల్ల వీ నీడ్ టు చూజ్ రైట్ బుక్. అదే బుక్ మీరు 10 సార్లు చదవచ్చు టు చేంజ్ అవర్ లైఫ్. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్లో 3 గంటల మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి సందేశం ఇచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ ప్రసాదించిన వరం ధ్యానం అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారి బ్రహ్మర్షి పత్రిజీ కలలు కన్న ధ్యాన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని పిలుపునిచ్చి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఆ తర్వాత అందరికీ అన్న ప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట పిరమిడ్ మాస్టర్ సూర్యకుమార్ విచ్చేశారు. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆలోచన కట్ చేస్తూ మళ్ళీ హాయిగా శాంతత లోను శ్వాస అంటారు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 101వ రోజు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తల్లిదండ్రులు గోవింద్ రెడ్డి, గంగాదేవి ఆధ్వర్యంలో నందిపేట గ్రామంలో గల అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులచే 3 గంటల పాటు అఖండ ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ కేదారానంద స్వాముల వారు విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఇందులో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు చిన్నయ్య, చిన్నారెడ్డి, భూమన్న, చిన్నయ్య, చలపతిరావు, గంగాధర్, సంతోష్ 250 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం విశ్వశక్తి ప్రధాయిని, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిణి. ధ్యాన కుటుంబం బ్రహ్మానంద కుటుంబం. తప్పక చెయ్యాలి ధ్యానం, విధిగా పొందాలి లాభం. అజ్ఞానాన్ని ఛేదించండి, ఆత్మజ్ఞానం వైపు పయనించండి. ఎవరు చెప్పేంత వరకు చేతులు ఇవ్వకూడదు, కళ్ళు తెరవకూడదు, హాయిగా అలాగే కూర్చోవాలి. రఘుకుల తిలకారా నిన్నెత్తి మోతులాడెదరా, కోసల రామారా కౌసల్య రామారా, కోసల రామారా కౌసల్య రామారా. రఘుకుల తిలకారా నిన్నెత్తి మోతులాడెదరా, కోసల రామారా కౌసల్య రామారా, కోసల రామారా కౌసల్య. సిద్ధేశ్వర పిరమిడ్ కి, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కి, పత్రిజీ జన్మస్థల్ బోధన్ కి, మహేశ్వర మహా పిరమిడ్ కి, పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞానికి, పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞానికి 108 రోజులు 108 పిరమిడ్లు 108 రోజులు 108 రోజులు ఇంటింటికి ఇంటింటికి గడప గడపకి మనిషి మనిషికి జై శాకార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పితామహ పత్రిజీకి 108 రోజుల పిరమిడ్. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకి ప్రతి మంగళవారం, శుక్రవారం ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణకుమారి, సుజాతలు పాల్గొని శ్రీవారి సేవకులకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలియజేశారు. ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. విశ్వాస విశ్వాసాలు మాత్రమే గమనిస్తూ ఉండాలా.
వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళా శ్వాసనే గమనిస్తూ ఉండాలి. ఇదే ధ్యానం అంటే మనసుని శూన్యం చేసుకోవాలా. ఎప్పుడైతే మనసును శూన్యం చేసుకుంటారో ఆ ధ్యానం అనేది మీకు చక్కగా ఎనర్జీ లోపల పెడుతుంది. ఆ ఎనర్జీతో మీరు ఇక్కడ సేవ కూడా బాగా చేయగలుగుతారు. ధ్యానం ఇక్కడ చేయడం కూడా మహాభాగ్యము. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. స్వామి సన్నిధిలో ధ్యానం చేయడం మహాభాగ్యం. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ శ్వాసనే గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటారో అనంతమైన శక్తి మీ బాడీలో పెడుతుంది. బ్లాక్ మొత్తం క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే బ్లాక్ క్లియర్ అయిందో ఎనర్జీగా మీకు సేవ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ట్రై చేస్తూ ఎవరో అప్పుడు సహజంగా జరుగుతున్న విశ్వాస నిశ్వాసాలు మాత్రమే గమనిస్తూ ఉన్నాను. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ స్వామి మీదే ధ్యానం. ఇదే ధ్యానం. ఈ ధ్యానం చక్కటి అవకాశం వచ్చింది వినియోగించుకోండి. 10 నిమిషాలు ఎవరో పనిచేస్తారు. సహజంగా జరుగుతున్న శ్వాస నిశ్వాస మాత్రమే గమనిస్తూ ఉన్నాను. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ శ్వాసనే గమనిస్తూ. ఒడిశా పూరిలోని పోలీస్ గ్రౌండ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయరత్నం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి పోలీసులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం గంటాపురం గ్రామంలోని ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూరిబాబు ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధ్యాని విజ్ఞాని కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మే 17న అఖండ మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మౌన ధ్యానం తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్లూట్ లక్ష్మీచే ఆత్మజ్ఞాన సందేశం అందించబడను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. నాదయోగి ఫౌండేషన్ ఫ్లూట్ గణేష్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలోని మెండూస్ ఏసీ ఫంక్షన్ హాల్లో మే 17న నాద ధ్యాన యజ్ఞం 4 నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నాదయోగి గణేష్ చే సంగీత నాద ధ్యానం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఆత్మ విజ్ఞాన సందేశం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు సంగీత నాద ధ్యానం, సాయంత్రం 4 గంటలకు ముగింపు సందేశం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. కర్నూలు జిల్లా సి బెల్గల్ మండలం సంగాల గ్రామంలో జూన్ 1, 2, 3 తేదీల్లో పిరమిడ్ సేవా చక్రవర్తి మహాదూత శ్రీ యాదాటి చంద్రశేఖర్ శర్మ 12వ ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూన్ 1వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వనపర్తి పాండురంగారావు గారిచే సంగీత సామూహిక ధ్యానం నిర్వహించబడును. జూన్ 2న ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక
ధ్యానం 10 గంటల నుంచి 12 గంటల వరకు గురుస్థాన్ పేరం నాగేంద్ర గారిచే జ్ఞాన సందేశం నిర్వహించనున్నారు. 12 గంటల నుంచి 1 గంట వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 3 గంటల నుంచి 4 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజన సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడను. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడను. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.